2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టిన వెంటనే లివర్ ఇన్ఫెక్షన్ అయింది అని మనం వింటూ ఉన్నాము. అసలు పుట్టిన పిల్లలకి లివర్ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తూ ఉంటుంది, దీనికి గల కారణాలు ఏంటని వాటిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. లివర్ ఇన్ఫెక్షన్ పుట్టిన పిల్లల్లో ఇమ్మీడియట్గా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లివర్ ఇన్ఫెక్ట్ అయింది, సో పిల్లల్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నది ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. అంత చిన్న ఏజ్లో లివర్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ప్రెగ్నెన్సీలో ఏదైతే తల్లి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఆ ప్రాసెస్ కావచ్చు, ఆ జర్నీలో వేటి వల్ల పిల్లలకి అలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? లివర్ ఇన్ఫెక్షన్ అనే కాకుండా మనము విల్ టాక్ ఇన్ జనరల్ అబౌట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ నియోనేట్స్. నవ శిశువులో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇట్ క్యాన్ బి లివర్, ఇట్ క్యాన్ బి న్యూమోనియా, ఇట్ క్యాన్ బి మెనింజైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫెక్షన్స్ ఇన్ జనరల్ ఎందుకు అవుతాయి పిల్లల్లో అనేది మనం ముఖ్యంగా ఒకవేళ డివైడ్ చేసి చూస్తే, క్లాసిఫై చేసి చూస్తే, అందులో మనము వీ కెన్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ కంట్రోల్, థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఆర్ బేబీ ఏజ్ బట్టి రీజన్స్ని పాయింట్అవుట్ చేయడానికి వీ కెన్ క్లాసిఫై ఇట్ ఇంటూ ఎర్లీ ఆన్సెట్, లేట్ ఆన్సెట్. బేబీ పుట్టిన 72 hours లోపు ఏమన్నా ఇన్ఫెక్షన్ అవుతే దాన్ని మనం ఎర్లీ ఆన్సెట్ సెప్సిస్ అని ఇన్ఫెక్షన్ అని చెప్పి పరిగణిస్తాము. ఎనీథింగ్ ఆఫ్టర్ 72 hoursని లేట్ ఆన్సెట్ అని చెప్పి పరిగణిస్తాము. సో ఈ మెయిన్ తేడా ఎర్లీ ఆన్సెట్లో ఏముంటుందంటే, ఎర్లీ ఆన్సెట్ క్యాన్ బి రీజన్స్ ఫ్రమ్ మదర్ సైడ్, డ్యూరింగ్ డెలివరీ, బిఫోర్ డెలివరీ, డ్యూరింగ్ డెలివరీ ప్రాసెస్, ఆర్ ఇన్ NICU, ఆర్ డ్యూరింగ్ హ్యాండ్లింగ్ ఇన్ ద ఎర్లీ 72 hours. లేట్ 72 hours మోస్ట్లీ డెలివరీకి సంబంధించిన రీజన్స్ ఉండకపోవచ్చు. డ్యూరింగ్ డెలివరీ రీజన్స్ అయినా, బిఫోర్ డెలివరీ రీజన్స్ అయినా ఉండకపోవచ్చు. సో లేట్ ఆన్సెట్ సెప్సిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ హౌ ద బేబీ ఈస్ బీయింగ్ హ్యాండిల్డ్. ఈ రీజన్స్ ఉంటాయి. అర్లీ ఆన్సెట్ని చూసుకుంటే మనం అందులో కంట్రోలబుల్ అండ్ నాన్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే, చాలామంది మదర్స్ వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అయినా, లీకింగ్ స్టార్ట్ అయినా కానీ ట్రెడిషనల్గా మన ఇండియాలో రూరల్ ఏరియాస్లో అండ్ చాలామంది పీపుల్ హూ కమ్ విత్ ఓల్డ్ బిలీవ్స్, మదర్ ఇన్ లాస్ అయినా, మదర్స్ అయినా పెయిన్స్ వచ్చినా కానీ దే విల్ నాట్ టేక్ దర్ డాటర్ ఆర్ డాటర్ ఇన్ లా టు హాస్పిటల్, థింకింగ్ దట్ తీసుకెళ్తేనే సెక్షన్ చేసేస్తారు, పెయిన్స్ పూర్తిగా రాని, మంచిగా పీక్లో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ఒక అపోహలో ఉంటారు. సో ఈ లీకేజ్ స్టేజ్ 12 hours పైన దాటితే ఇన్ఫెక్షన్ రిస్క్లు బాగా పెరుగుతాయి. సో అంటే బేసిక్గా ఎట్లంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్లో వాల్ట్ ఉంది, లాకర్ ఉంది, లాకర్ క్లోజ్డ్ ఉన్నప్పుడంత వరకు ఏ ప్రమాదం లేదు. అది అందులో ఏదైనా వీక్ పాయింట్ లేకపోతే ఓపెన్ డోర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని తెలిస్తే దొంగతనం అవ్వడం చాలా ఈజీ. బ్యాంక్ అని కాదు, ఇంట్లో ఉన్న వాల్ట్ కూడా. సిమిలర్లీ మదర్కి ఎప్పుడైతే మెంబ్రెయిన్స్ లీక్ అయ్యి, రప్చర్ అయ్యి లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, దర్ ఇస్ అన్ ఓపెన్ డోర్ ఫర్ బ్యాక్టీరియా టు గో అప్. అండ్ 12 hours టైం, మోర్ దెన్ 12 hours టైం ఈజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ఆ బ్యాక్టీరియాకి మనం ఇచ్చినట్టు. లోపలికి వెళ్ళండి, ఇన్ఫెక్షన్ చేయండి అని, ఉమ్ము నీరుని ఇన్ఫెక్ట్ చేయండి, బేబీని ఇన్ఫెక్ట్ చేయండి అని. సో మదర్స్ ఏం చేయగలరంటే, ఇది కంట్రోలబుల్ ఫ్యాక్టర్. వెన్ ఎవర్ దే రియలైజ్ దట్ వాళ్ళకి అన్యూజువల్లీ ఎక్కువ యూరిన్ వస్తుంది, టూ మచ్ లీకేజ్ అవుతుంది, పెయిన్స్ పెరుగుతూ ఉన్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే అబ్జర్వేషన్లో ఉండడం చాలా మంచిది, సో యాజ్ నాట్ టు గెట్ ఇన్ఫెక్షన్. ఇంకో కంట్రోలబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే, డ్యూరింగ్ డెలివరీ ఆర్ డెలివరీ టైంలో ఆర్ డెలివరీకి 1 week ముందు ఫీవర్స్ రావడము, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండడము, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడము, వీటి వల్ల కూడా బేబీ పుట్టాక ఈ 72 hours లోపు బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ మదర్ హ్యాస్ and the type of bacteria mother gave to the child, baby immature organs, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుందో, అది లివర్ అవ్వచ్చు, అది నిమోనియా లంగ్ అవ్వచ్చు, అది హార్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎనీ ఇన్ఫెక్షన్ క్యాన్ బి దేర్ బికాస్ బేబీస్ ఎంటైర్ బాడీ ఈజ్ నాట్ కంప్లీట్లీ మెచ్యూర్. సో ఈ లాస్ట్ టైంలో మదర్స్ కూడా చాలా అటెన్షన్ పే చేయాలి. ఇఫ్ దే హ్యావ్ ఫీవర్స్, టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫీవర్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి రైట్ యాంటీబయాటిక్ లేకపోతే టెస్ట్లో చేసి చూసుకోవాలి. సో ఇది అగైన్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్. నాన్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్లో ఏముంటాయంటే, ప్రీటర్మ్ డెలివరీ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఏదో హై రిస్క్ అయ్యి టైం బాగాలేక ప్రీటర్మ్ డెలివరీ 36 weeks కన్నా ముందు డెలివరీ అయిపోవడము, 8th monthలో 7th monthలో డెలివరీ అయిపోవడము, బాబు తక్కువ వెయిట్తో పుట్టడము,
మదర్కి బీపీ ఉండి తక్కువ వెయిట్తో పుట్టడము, షుగర్ ఉండి తక్కువ వెయిట్తో పుట్టడము, లేకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండడము. సో ఇవన్నీ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ దేర్. సో వీటిలో ఏముండాలంటే మనం కొంచెం జాగ్రత్త వహించాలి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. మేక్ షూర్ దట్ మంచి హాస్పిటల్లో, ఎన్ఐసి ఉన్న హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడము, స్ట్రిక్ట్ ఏసెప్సిస్ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్న హాస్పిటల్స్కి వెళ్ళడము. సో మన రూరల్ ఏరియాస్లో అండ్ చాలా మల్టిపుల్ ప్లేసెస్లో ఏముంటుందంటే మనకు బయట నుంచి క్లీన్గా కనిపించిన యాజ్ సచ్ ఏసెప్సిస్ ఏమి ఉండదు. ఒక మంచి హాస్పిటల్ ఏం చేస్తారంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రతి గోడకి, ప్రతి ఫ్లోర్కి, ప్రతి ఇన్స్ట్రుమెంట్కి స్వాబ్ చేసి పంపిస్తారు బ్యాక్టీరియా ఉందా లేదా అని. సో యాజ్ టు మేక్ ఇట్ రియలీ క్లీన్. అటువంటి మంచి హాస్పిటల్స్, అక్రెడిషన్ హాస్పిటల్స్, అప్రూవల్స్ ఉన్న హాస్పిటల్స్లో చూసి ప్లాన్ చేసుకొని, ఎన్ఐసియు బాగుందా లేదా చూసేసుకొని ఇట్లాంటి హై రిస్క్ డెలివరీస్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇది మనం కంట్రోల్ చేయొచ్చు. అదర్ దాన్ దాట్ డెలివరీ అవ్వడము, బేబీ తక్కువ పుట్టడము ఇవన్నీ మన చేతుల్లో లేవు కాబట్టి అట్లీస్ట్ మనం చేయగలిగే జాగ్రత్తలు ఇవి. సో ఈ బేబీస్ ఏముంటారంటే తక్కువ వెయిట్ పుడతారు, ఇమ్మెచ్యూర్గా పుడతారు, టైంకి ముందే పుడతారు. అండ్ 36 వీక్స్కి ముందు పుట్టే పిల్లలకి లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు. మనకు 36 వీక్స్ తర్వాత లంగ్స్లో సర్ఫాక్టెంట్ అనే ఒక ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన లంగ్స్ని స్టెబిలైజ్ చేస్తాయి. బేసికల్లీ దిస్ ఆయిల్ ఈజ్ లైక్ ఇంజన్ ఆయిల్ ఫర్ ఎనీ ఇంజన్. సో మనకి ఎలాగైతే ఆక్సిజన్ ఈజ్ ఫ్యూయల్ ఫర్ అవర్ లంగ్స్ అండ్ అవర్ బాడీ, బండికి కూడా ఏదైతే పెట్రోల్ ఇంజన్లో పెట్రోల్ పడితేనే బండి నడుస్తుందో, సిమిలర్గా ఆ ఇంజన్ స్టేబుల్గా ఉండాలంటే మనం ఇంజన్ ఆయిల్ ఇస్తాం. అలానే మన లంగ్స్ స్టేబుల్ ఉండాలంటే దేవుడు 36 వీక్స్లో ఒక ఆయిల్ రిలీజ్ చేస్తాడు. సో దట్ మన ఇంజన్ అనే లంగ్స్ స్టేబుల్గా ఉంటాయి, పగలకుండా, బ్రేక్ డౌన్ అవ్వకుండా. సో దానికన్నా ముందు బేబీస్ పుడితే ఏమవుతుందంటే లంగ్స్ అంత స్టేబుల్గా ఉండవు. ఆల్దో కొంచెం టైం ఇస్తే, మంచి కేర్ ఇస్తే కొన్ని రోజుల్లోపు బేబీస్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ దర్ ఓన్ సర్ఫాక్టెంట్. సర్ఫాక్టెంట్ బయట నుంచి ఇచ్చే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి, చేస్తారు కూడా, ఎప్పటి నుంచో చేస్తున్నారు కూడా, మార్కెట్లో అవైలబుల్ కూడా ఉన్నాయి. బట్ 36 వీక్స్ తర్వాత అయ్యే డెలివరీ ఈజ్ ఆల్వేస్ సేఫ్. సో దానికి ముందు అవుతుంది అని అంటే ఇన్ఫెక్షన్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్ ప్రిపేర్ అవ్వాలి. ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బేబీ మెచ్యూర్ ఉంది, బేబీ వెంటిలేటర్ పైన పోవచ్చు. వెంటిలేటర్ పోయిన తర్వాత ఇంకో పెద్ద హెడ్ఏక్, వాట్ డాక్టర్స్ నో అండ్ పేషెంట్స్ డోంట్ నో ఇస్, వెంటిలేటర్ పైన పెట్టేసారులే ఇంకేం ప్రాబ్లమ్స్ రావు, 2-3 డేస్లో సెట్ అయిపోతాడు, వెంటిలేటర్ తీసేస్తారని. సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ పేరెంట్స్ అండ్ నార్మల్ పబ్లిక్ డోంట్ నో ఇస్ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్, ప్రొసీజర్ల వల్ల అసోసియేటెడ్ నిమోనియాస్. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నోసోకోమియల్ ఇన్ఫెక్షన్. నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్. హాస్పిటల్లో టైం స్పెండ్ చేసినందుకు, అంటే హాస్పిటల్ ఈజ్ ద ప్లేస్ వేర్ సిక్ పీపుల్ కమ్. సో ఆ ఎన్విరాన్మెంట్లో చాలా సిక్ పేషెంట్స్ ఉండడము, మల్టిపుల్ అదర్ బేబీస్ సేమ్ ఎన్ఐసియూలో ఉండడము, అండ్ సిస్టర్స్ నంబర్ తక్కువ ఉండి, మంచి హాస్పిటల్స్లో బిల్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి అని అంటే దే మేక్ షూర్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ 1 సిస్టర్ ఓన్లీ. ఆ 1:1 రేషియో ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఈ సిస్టర్ ఇదే బేబీని పట్టుకొని మళ్ళీ వేరే బేబీని పట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్ అక్కడ లాడ్ చేయడం, ఆ ఇన్ఫెక్షన్ ఇక్కడ లాడ్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని తీసేయాలని చెప్పి చాలా మంచి హాస్పిటల్స్ విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆబ్వియస్లీ, వాళ్ళ దగ్గర 1:1 రేషియో ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ అ సిస్టర్ అంటిల్ హీ గెట్స్ డిశ్చార్జ్. అంటే అలానే కాదు అదే సిస్టర్ 4-5 డేస్ ఉంటుందని చెప్పి, షిఫ్ట్స్ ప్రకారం ఒక్కొక్క సిస్టర్ వస్తుంది, ఆ సిస్టర్ ఆ బేబీకే అసైన్ అవుతుంది. సో యాజ్ టు కట్ డౌన్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ మేక్ షూర్ దట్ బేబీ విల్ మేక్ ఇట్ త్రూ. సో ఇట్లా ఇంత క్రిటికల్గా ఇన్ఫెక్షన్స్ చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి నాట్ జస్ట్ లివర్, నాట్ జస్ట్ నిమోనియా, నాట్ జస్ట్ మెనింజైటిస్, నాట్ జస్ట్ ఎనీ ఆర్గన్ ఇన్ఫెక్షన్. అప్పుడప్పుడు దెర్ ఆర్ సినారియోస్ వేర్ న్యూ బార్న్స్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి, చాలా సివియర్ ఫామ్ అయితే, విచ్ విల్ ఎండ్ అప్ ఇంటూ సెప్సిస్ లాగా బేబీస్ షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అంతెందుకు, చాలా ట్రివియల్, మనము ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాము, చాలామంది జాండిస్ వచ్చిందని కాల్చుతారు, జ్వరం వస్తుందని కాల్చుతారు, అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి సెప్టిక్ అయిపోయి బేబీ చనిపోవడము, లేకపోతే చాలామంది బొడ్డుకి పేడ రాయడము, నెయ్యి వేయడము, ఏమేమో కొన్ని రిలీజియస్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటి వల్ల అవ్వడము. సో ఇట్లాంటివన్నీ కామన్ రీజన్స్. బేబీస్ హెల్తీగా పుట్టారు, నార్మల్ డెలివరీ అయింది, బాగా పాలు తాగుతున్నారు, ఇంట్లో మంచిగా క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంది, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం కాంప్రమైజ్ సిచ్యువేషన్ ఉంది, కొంచెం పూర్ ఉన్నాము, మనకి అంత స్టేటస్ లేదు అని అంటే వీటిని ఏం ఆలోచించాలంటే కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్లో హ్యాండిల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
బేబీ పైన చేతులు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏ మొహమాటం లేకుండా మదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టైట్గా చెప్పేయాలి. ఫంక్షన్స్ ఏం పెట్టకుండా, జనాల్ని పిలవకుండా 28 days ఒక 1 month వరకు కొంచెం జాగ్రత్తలు వహించుకోవాలి. సో దట్ బేబీ ఒక 3 kilos దాటింది, పాలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి, బేబీ ఈజ్ డూయింగ్ గుడ్, డైలీ వెయిట్ గెయిన్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అండ్ దెన్ సెలబ్రేట్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. సో ట్రీట్మెంట్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ లోకంలో ఇట్ ఈస్ డెఫినెట్లీ రిలేటెడ్ టు దట్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ హ్యావ్. మన పావర్టీ స్టేటస్ లేకపోతే మన సోషల్ ఎకనామిక్ స్టేటస్ బట్టే ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. వచ్చే ట్రీట్మెంట్ సో నేను అనడం అంటే అండర్ ప్రివిలేజ్ పీపుల్ కష్టపడాలి, ఎక్కువ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు కష్టపడకూడదు అని కాదు. దేవుడు అందరికీ సేమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఎవరైతే అంటే ముందు నుంచే మనం అసెస్ చేసుకొని మన స్టేటస్ ఏంటి, మనం ఏమేమి చేసుకోవాలనుకుంటే స్మార్ట్గా ప్లాన్ చేసేసుకొని ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా బేబీస్ని మేనేజ్ చేయొచ్చు. ట్రూ సార్. సో ఎపిసోడ్ మొత్తం కనుక చూస్తే పిల్లలకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా సరే సో కొంత మన చేతులారా చేసేదే ఉంటుంది. కాబట్టి డెలివరీకి ముందు 9th month పడింది, త్వరలో డెలివరీ అవ్వబోతుంది అన్నప్పుడు మీకు ఫీవర్స్ అటాక్ అయినా, వామిటింగ్స్ అవుతూ ఉన్నా, మోషన్స్ అవుతూ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. లీకేజ్ కనిపిస్తూ ఉంది అనుకున్నప్పుడు, పెయిన్స్ వస్తాయి, ఆగుదాం వెయిట్ చేద్దాం అన్న పాయింట్లో డెఫినెట్గా బేబీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే డెఫినెట్గా డాక్టర్సే సజెస్ట్ చేస్తారు, మనకు కొంత టైం ఇస్తూ ఉంటుంటారు. కొంతమంది అలాగే ఆగిపోవడం వల్ల పిల్లలు వెంటిలేటర్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.